వార్త 18వ మహాసభలు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ నెల డిసెంబర్ 31వ తారీఖు నుండి జనవరి 4వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా సిఐటి అగ్రనాయకత్వం అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా పాల్గొంటా ఉన్నారు. అలానే విదేశాల నుండి కూడా సౌహార్ద ప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు. చివరి రోజు అంటే జనవరి 4వ తారీఖున ఆదివారం ఆ రోజు లక్షలాది మందితో విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో ఆంధ్ర రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ 3 సంవత్సరాల కాలంలో మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, అట్లనే రైతాంగం, పేద ప్రజానీకం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పెద్ద ఎత్తున నిర్బంధాలను ఎదిరించి పోరాడిన చరిత్ర కలిగిన సిఐటియు ఈ మహాసభల్లో గత పోరాటాలని సమీక్ష చేసి భవిష్యత్ కార్యాచరణని రూపకల్పన జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కాలంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బరి తెగించి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా దేశ సంపద మొత్తాన్ని ఈరోజు ధారాతత్వం చేస్తూ ఉన్నారు. కార్మికులకున్న హక్కుల్ని మొత్తాన్ని ఈరోజు యజమానులకి కట్టు బానిసలు చేసే పద్ధతిలో ఉన్న 29 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈరోజు లేబర్ కోడ్లని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే రాబోయే కాలంలో కార్మికులు మొత్తం సంఘం పెట్టుకునే హక్కు, అట్లనే సమ్మె చేసే హక్కు, కనీస వేతనాల నుండి కూడా ఈరోజు అడిగే హక్కు లేకుండా పోయే ప్రమాదం రాబోతా ఉంది. అట్లనే ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చివరికి ఉపాధి హామీ పథకం ద్వారా అంతో ఇంతో ఈరోజు పేదలకి ఉపయోగపడతా ఉంది. ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు పేరు మార్చడంతో పాటు వాళ్ళకి ఉపాధి హక్కును కూడా కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అన్ని సమస్యల మీద ఈ మహాసభలు చర్చించబోతా ఉన్నారు. అట్లనే ఈరోజు దేశంలో ఆకలి, పేదరికం, ఉపాధి అనేది పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. దీన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యి వికసిత భారత్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరికి వికసిత భారత్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదలకి ఆహారము, ఆరోగ్యము, విద్య అందిస్తున్న స్కీమ్ వర్కర్లను కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్ తగ్గించా వస్తుంది. అట్లనే ఈ స్కీములన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కాలంలో మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో చాలా విశేష కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, కనీసం ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించలేదు, కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు. ఈరోజు వాటి మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పని వేగంగా పనిచేస్తూ ఉంది. మన రాష్ట్రంలో చాలా దాదాపు 2019 నుండి వేతనాలు పెరగలేదని చెప్పేసి 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించిన చరిత్ర ఈరోజు అంగన్వాడీ ఉద్యమానికి ఉంది. ఆ సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ పోరాటం దగ్గరికి వచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు వేతనాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని మొత్తం అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లతో పాటుగా మొత్తం కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా ఈ అఖిల భారత మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణకి రూపకల్పన జరిగిద్ది. అందుకని తప్పకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ జనవరి 4వ తారీఖు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. సుబ్బరామమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం.